పేరు ఎం సంజీవులు. నేను మెదక్ సివిల్ కానిస్టేబుల్ను. అక్టోబర్ 10, 2013లో డిప్యుటేషన్ పైన సికింద్రాబాద్లో కానిస్టేబుల్గా అక్కడ పనిచేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్లమెంట్లో బిల్లు పెట్టాలని రాష్ట్ర అసెంబ్లీలో ఆనాడు యూనిఫామ్లో వెళ్ళి జై తెలంగాణ నినాదం చేయడం జరిగింది. ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అప్పటికి ముఖ్యమంత్రి లేడు, తెలంగాణ వస్తే సీఏలను చేస్తాం, ఎస్ఐని చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం 2014లో వచ్చింది. నేడు 10 సంవత్సరాలు అయింది. 2 సార్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది. ముఖ్యంగా ఎస్ఐలను సీఏలను చేయడం కాదు కదా, తెలంగాణ రాష్ట్రంలో 2016లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తే మెదక్ జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కంకి మండల్లో నన్ను జైలుకు పంపించి నాటి బీఆర్ఎస్ గవర్నమెంట్లో రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయడం జరిగింది. ముఖ్యంగా నాటి టీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో ముఖ్యంగా అన్ని తెలంగాణ కాంట్రాక్ట్ వర్కులన్నీ కూడా మెగా కృష్ణారెడ్డి గారితో ఈరోజు కాళేశ్వరం అయితేనేంది, మొత్తం అన్ని కాంట్రాక్ట్ వర్కులన్నీ కూడా లక్షల కోట్లకు సంబంధించిన వర్కులు మరి ఆంధ్ర కాంట్రాక్టర్లతో చేపించడం జరిగింది. ముఖ్యంగా ఆనాడు మన తెలంగాణ రాష్ట్ర అమరుల స్తూపాలు కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లతోటే కట్టించడం జరిగింది. నాడు జగన్మోహన్ రెడ్డి గారిని మాతోటి రాళ్లతోటి కొట్టించి అదే జగన్మోహన్ రెడ్డి గారితో 10 సంవత్సరాలు మంచి సంబంధాలు కేసీఆర్ గారు కలిగి ఉన్నారు. తర్వాత ఇప్పటి వరకు కూడా వారి స్నేహబంధం మంచిగానే ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో సఖ్యతగా ఉంటూ ఈరోజు కీరవాణి గారితో తెలంగాణ జాతీయ గీతాన్ని ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా వారితోటి పాటించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దాదాపుగా 60 మంది ఎమ్మెల్యేలు, ఎన్ఆర్ఐలు ఉన్నారు. ముఖ్యంగా ఎంపీలు కూడా ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళు ఉన్నారు. నాటి కేసీఆర్ గవర్నమెంట్లో కూడా ఉద్యమకారులకు కానీ అమరవీరుల కుటుంబానికి కానీ స్థానం ఇవ్వలేదు. ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్లో మాలాంటి ఉద్యమకారులకు ఆహ్వానిస్తున్నాము, గౌరవిస్తున్నామని చెప్పుకుంటూ ఈరోజు ఒక నిండు అసెంబ్లీలో యూనిఫామ్లో జై తెలంగాణ అన్న కానిస్టేబుల్లకు ఈరోజు అవమానం చేయడం జరిగింది. అందుకోసమే ఈ తెలంగాణలో కాంట్రాక్ట్ వర్కులు ఆందోళన చేస్తారు, అమరవీరుల స్తూపాలు ఆందోళన చేస్తారు. తర్వాత ఈరోజు మా తెలంగాణ జాతీయ గీతం ఆందోళన పాడతారు. మరి ఈరోజు ఆంధ్ర ముఖ్యమంత్రి ఉంటే అయిపోతుంది కదా, కేసీఆర్ ఎందుకు ఉండాలి, రేవంత్ రెడ్డి ఎందుకు ఉండాలి? ఈరోజు పేదవాళ్లకు రెచ్చగొట్టి 1200 మంది ప్రాణాలు తిన్నారు. ఈరోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీలు వాళ్ళు ఉద్యమం చేసే క్రమంలో ఇదే చంద్రబాబు నాయకత్వంలో రేవంత్ రెడ్డి పనిచేసిండ్రు. బెల్లి లలితక్కను 18 ముక్కలు చేసిండ్రు. ఈ తెలంగాణ జై తెలంగాణ అన్న పాపానికి చంద్రబాబు నాయుడు అనేకమైన తెలంగాణ బిడ్డలను చంపితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులకు కానీ అమరవీరులకు కానీ ఎక్కడ గౌరవిస్తూ ఉన్నది? 9 సంవత్సరాలు 10 ఏళ్ళు కేసీఆర్ గారు అమరవీరుల స్తూపాలు కనీసం గుర్తు చేసుకోలేదు. వాళ్ళ ఎమ్మెల్యేలు ఏనాడు నివాళులు అర్పించలేదు, అమరవీరుల స్తూపానికి రాలేదు. 10 ఏళ్ళ తర్వాత ఓడిపోయిన తర్వాత ఈరోజు క్యాండిల్ ర్యాలీలు చేస్తూ ఉన్నారు. ఈరోజు అమరుల మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఉన్నారు. ఈరోజు ముమ్మాటికి ఈరోజు ఉద్యమకారులను గౌరవిస్తున్నట్టు ఈరోజు రేవంత్ రెడ్డి గారు పేపర్లలో, టీవీలలో ప్రకటన ఇచ్చుకున్నారు తప్పితే ఈరోజు నేను నిజమైన ఉద్యమకారుని, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనీసం మమ్మల్ని గుర్తించకపోవడం ఈరోజు నిజంగా బాధతోటే ఈరోజు అర్ధనగ్న ప్రదర్శనతో పాటు బ్లాక్ డేగా ఈరోజు నేను వ్యక్తిగతంగా ప్రభుత్వానికి ప్రకటిస్తూ ఉన్నా. ఈరోజు తెలంగాణ వచ్చి ఎవనికి సంబరం ఉన్నది? 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్న కుటుంబాలు, ఈరోజు ఉద్యమం చేసినటువంటి కుటుంబాలు రోడ్డున్న పాలు చేసి ఈరోజు ఎవరు దొంగలు కాంగ్రెస్ పార్టీలు ఎమ్మెల్యేలు అయినారు, దొంగలు మంత్రులు అయ్యారు, ఈరోజు ఎమ్మెల్సీలు అవుతూ ఉన్నారు. ఈరోజు ముమ్మాటికి నాటి బీఆర్ఎస్ పార్టీలో కూడా మరి నిజంగా దొంగలనే ఆనాడు ఎమ్మెల్యేలను చేసిండ్రు, మంత్రులను చేసిండ్రు, ఎమ్మెల్సీలను చేసిండ్రు, ఎంపీలను కూడా చేసిండ్రు.
ఈరోజు ఉద్యమకారులను కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ గుర్తించడం లేదు కాబట్టి ఈరోజు మాకు అవమానం చేసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇది ఫార్మేషన్ డే కాదు, ఇది బ్లాక్ డేగా ఈరోజు ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఒక పోలీస్ కానిస్టేబుల్గా నేను ప్రకటిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి, ఈరోజు కేసీఆర్ గారికి అమరులను స్మరించుకునే నైతిక అర్హత లేదు, ఉద్యమకారులను పేరెత్తే అర్హత లేదు. ఈరోజు దొంగ పత్రిక ప్రకటనలు, దొంగ మీడియాలో ప్రకటనలు ఈరోజు మా పేరు మీద ఇచ్చుకుంటా వీళ్ళు ముఖ్యమంత్రి అవుతూ ఉన్నారు. నాడు తెలుగుదేశంలో ఉండి తెలంగాణకు వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావచ్చు, తెలంగాణ పేరు మీద ఈరోజు 2 సార్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావచ్చు. ఈరోజు ఉద్యమకారులకు ఏ అవకాశాలు రాకూడదా? ఈరోజు బ్రహ్మాండంగా చంద్రబాబు గారితో ఈ తెలుగుదేశం ఆంధ్ర టీం తోటి మరి రేవంత్ రెడ్డి గారు సంబంధాలు కలిగి ఉండి, జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళు సంబంధాలు కలిగి ఉండి ఈరోజు ఎవరిని అమాయకులు చేయడానికి తెలంగాణ కోసం పోరాడమని చెప్పిండ్రు. ఈరోజు తెలంగాణ పేరు మీద ఫార్మేషన్ డే. ఎక్కడ ఫార్మేషన్ డే? ఈరోజు తెలంగాణలో కాంట్రాక్టర్లు లేరా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులు లేరా? అమరవీరుల కుటుంబాలు లేవా? ఈరోజు మన పైసలు వాళ్ళు దోచుకుంటేనే కదా తెలంగాణ తెచ్చుకున్నాం. మళ్ళీ వాళ్ళకే మీరు దోపిడీ చేయడానికి కట్టబెట్టి వాళ్ళ దగ్గర మీరు కమిషన్ తీసుకుంటే బంగారు తెలంగాణ ఎట్లయితుంది? ఇది ఫార్మేషన్ డే ఎట్లయితుంది? నేను రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నా, ఈరోజు మీరు ఉద్యమకారులకు అవమానం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారుల పేరు తీసుకోవద్దు. ఈ 2 పార్టీలు కూడా ఉద్యమ ద్రోహుల పార్టీలు, అమరవీరుల కుటుంబాల ద్రోహుల పార్టీలు. ఈరోజు ఏ సంబంధం ఉన్నోళ్ళు ఈరోజు ఎంపీలు అవుతూ ఉన్నారు? తెలంగాణకు సంబంధం లేని ఎంపీలు ఎట్లయితారు, ఎమ్మెల్యేలు ఎట్లయితారు? కాంగ్రెస్ పార్టీలో 60% ఎమ్మెల్యేలు ఎన్ఆర్ఐలు ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇది బ్లాక్ డేగా మేము భావిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు సాధించుకోవడానికి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ కోసం కొట్లాడిన ఒక పోలీస్ కానిస్టేబుల్ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నిరుద్యోగం మిగిలిపోతే ఈరోజు బంగారు తెలంగాణకు డెఫినేషన్ ఎవరు చెప్తాడు? ఇది అభివృద్ధి సంక్షేమం చెందుతున్నటువంటి ఎవరు మరి తెలంగాణగా ఎవరు డెఫినేషన్ చెప్తాడు? అసెంబ్లీలో అందరూ దొంగలుంటే, పార్లమెంట్లో అందరూ తెలంగాణలో దొంగలుంటే, ఎమ్మెల్సీలో మరి వాళ్ళందరూ కూడా దొంగలుంటే, మంత్రులందరూ దొంగలుంటే తెలంగాణ సమాజాన్ని మీరు ఏం చేస్తారు? కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు ఈరోజు అమరవీరుల స్తూపం దగ్గర దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి కీరవాణితోటి ఈరోజు తెలంగాణ జాతీయ గీతాన్ని ఆలపించి యావత్ తెలంగాణ కళాకారులకు అవమానం చేసిండ్రు. ఈరోజు వాళ్ళే పాటలు పాడడానికి తోపులైతే, వాళ్ళే కాంట్రాక్ట్ పనులు చేయడానికి తోపులైతే ఈరోజు మంత్రులు కూడా వాళ్ళని పెట్టండి, ఎమ్మెల్యేలు కూడా వాళ్ళని పెట్టండి. తెలంగాణ ముఖ్యమంత్రులు మాకు అవసరం లేదు, తెలంగాణ రాష్ట్రమే మాకు అవసరం లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులతోటి మీరు మంచి సంబంధాలు పెట్టుకుంటే మొత్తం వాళ్ళ కనుసన్నంలో ఈరోజు చంద్రబాబు కనుసన్నంలో ఈరోజు రేవంత్ రెడ్డి నడుస్తూ ఉన్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తోటి మంచి సంబంధాలు పెట్టుకుని ఆయన కనుసన్నంలో కేసీఆర్ గారు నడుస్తూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారులు మేమన్నా గుడ్డెలం ఉన్నామా? మా కళ్ళు కనిపించవా? ఈరోజు ముమ్మాటికి కేసీఆర్ను, రేవంత్ రెడ్డిని తెలంగాణ ద్రోహులుగా ప్రకటిస్తూ ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, ఈరోజు బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ద్రోహుల పార్టీలుగా నేను బహిష్కరిస్తూ ఉన్నాం. కాబట్టి ముమ్మాటికి రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు క్షమాపణ చెప్పాలి, రేవంత్ రెడ్డి అమరవీరుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి. అంతా ఈరోజు ఫార్మేషన్ డే వేదిక పైన అంతా దొంగలే ఉన్నారు. ఫార్మేషన్ సందర్భంగా మొత్తం చోరున్నారు. ఈరోజు తెలంగాణ వ్యతిరేకులు ఉన్నారు. ఈరోజు ముమ్మాటికి ఈరోజు ఆంధ్ర వాళ్ళతో చీకటి ఒప్పందం పెట్టుకొని ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఆంధ్ర పాటలు కావాలి, ఆంధ్ర మ్యూజిషియన్లే కావాలి, ఆంధ్ర ఈరోజు వాళ్ళే ఈరోజు అన్ని జాతీయ గీత పాడాలంటే మన కళాకారుల పరిస్థితి ఏంటి? ముమ్మాటి